ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అమరావతి సమగ్ర అభివృద్ది చెందుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పునఃప్రారంభ వేడుకకు నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లారు. వైసీపీ హయాంలో కుంటుపడిన రాజధాని అభివృద్ది కూటమి ప్రభుత్వ పాలనలో పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పునఃప్రారంభ వేడుకకు తరలి వెళ్తున్న ప్రజల అభిప్రాయాలను మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి మోడీ వస్తున్న సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు. ఇప్పుడు బస్సులో ఎన్డీఏ కూటమి కార్యకర్తలంతా కూడా ఉత్సాహంతో ఈ పర్యటనకు వెళ్తున్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఏం ఆశిస్తున్నారు? 5 కోట్ల ఆంధ్రుల కలండి ఇది. మళ్ళీ అమరావతి పునర్జీవనం పోసుకుంటున్న సందర్భంగా అందరికి కూడా ఇది ఒక పండగ వాతావరణంలో ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్ వల్ల, ఈ తుగ్లక్ పాలన వల్ల అమరావతి పునర్నిర్మాణం మొత్తం ఆగిపోయింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో అమరావతి పునర్నిర్మాణం పోసుకుంటుంది. ఈ సందర్భంగా అందరికి కూడా గత రాత్రి నుండి కూడా అమరావతి ఎప్పుడు వెళ్దామా, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడాలా అని జనమంతా కూడా ఆసక్తితో ఉన్నారు. మనకు ఒక పండగ లాగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రుల కళ నెరవేరుస్తున్నారు. అమరావతి అనేది 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి మన అమరావతిని, ఆంధ్రుల కళని నెరవేరుస్తారనేసి మనం ఆశిస్తున్నాం. అమరావతికి వచ్చిన మన నరేంద్ర మోడీ గారు మన అమరావతి వాళ్ళది కానీ ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళది కళ నెరవేరుస్తారనేసి మేము మనసారా కోరుకుంటామండి. అమరావతి ఎలా ఉండబోతుంది? అమరావతి అంటే మన గత 5 సంవత్సరాల నుంచి కార్మికులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. పనులు లేక, సరైన ఉపాధి హామీ లేక అసలు మనం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు. రోడ్లు మన కూటమి ప్రభుత్వం గెలిచాక అందరూ మన ప్రజలందరి దగ్గర గెలిపించుకున్నాక జరగబోయే మొదటి పండుగ ఇది అమరావతి పునర్నిర్మాణం. ఇది పూర్తిగా అందరి సహకారంతో ఇది 100% కంప్లీట్ అవుతుందండి. భారతదేశ ప్రధానమంత్రి వర్యులు, ప్రపంచ దేశాల్లో అత్యున్నత పేరుగల్లో అత్యంత వ్యవస్థ నడుపుతున్నటువంటి నరేంద్రుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అమరావతి పునర్నిర్మాణానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మా గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీనాథ్ చౌదరి గారు, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి ఈరోజు భారీ ఎత్తున తరలి వెళ్తున్నాము. నరేంద్ర మోడీ వచ్చి మా ఆంధ్రప్రదేశ్ని లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో, రాక్షసుడి పాలన ఎలా ఉంటుందో చూపించాడు. ప్రతి ఒక్కరూ బాధపడ్డోళ్ళే. కానీ ఈరోజు పునర్నిర్మాణం అయిన తర్వాత అదంతా కూడా నరేంద్రుడు గారు ఒక 3 సంవత్సరాల్లోనే, అంటే నెక్స్ట్ మళ్ళీ 2000తో మేము ఎలక్షన్కి వెళ్ళే టైంకి అమరావతి ఇంచుమించుగా 70% పూర్తయ్యే విధంగానే ప్లాన్ చేసి ఉన్నారు. దాని అందరూ కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి సుమారు 100 కిలోమీటర్ల బోర్డర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణానికి ఇంత బాగా జనాలు వచ్చి ఇంత నరేంద్రుడు స్వాగతం పలుకుతున్నామంటే అది ఏకైక లక్ష్యం ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూటమితో కలిసి మళ్ళీ పునర్నిర్మించి దీనితో పాటు పోలవరం అన్నట్టు రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 25 జిల్లాల్లో మొత్తం కూడా సమపాలనలోనే ఈసారి అభివృద్ధి చెందుద్దని కూడా మేము గౌరవిస్తున్నాము. ఇది ఎన్డీఏ కార్యకర్తల అభిప్రాయం. మొత్తం మీద అమరావతి మరింత అభివృద్ధి చెందడం ఖాయమని మోడీ, చంద్రబాబు వీరిద్దరు భాగస్వామ్యంతో అమరావతి అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.